ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నిన్న మంత్రి ఆ బాధ్యతలు నిర్వర్తించే మంత్రి లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా సమాధానం చెప్పారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదు. బాధ్యత ప్రభుత్వానికి. అంటే అసెంబ్లీ కన్నా ముందు బయట మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు, అధికారులు చెప్పారు, అసలు ఎగ్జామినేషన్ విధానం గురించి చెప్పారు, అంతకుముందు లోకేష్ కూడా చెప్పారు. కానీ చట్టసభలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులందరూ ఉన్న చోట బాధ్యత గల ప్రభుత్వంగా ఇట్స్ రికార్డెడ్ వెర్షన్, రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. దీని తర్వాత నా దృష్టిలో ఇక చెప్పడానికి ఏం మిగలలేదు. వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నా, దాన్ని స్కామ్ అన్నా, లీకేజ్ అన్నా, ఏమన్నా అనుకోని, కానీ ప్రభుత్వం వైపు నుంచి నాకు తెలిసి చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఎందుకని? అది ఎంత పారదర్శకంగా జరుగుతుంది, ఎన్ని వేల క్వశ్చన్స్ ర్యాండమ్గా అభ్యర్థులకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి, స్పోర్ట్స్ కోటాలో ఎలా అప్లికెంట్స్ని ఎలా పిక్ చేస్తారు, జాబ్స్ వాళ్ళకి ఫైనల్ ఎలా అవుతాయి, ఏ రేషియోలో జాబులు వస్తాయి, ఎన్ని లక్షల మంది రాశారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఇవన్నీ చెప్పారు. అంతకుముందు జరిగిన డిఎస్సీల ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొచ్చారు. రాబోయే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇవ్వబోయే 3 డిఎస్సీల గురించి కూడా నిన్న మంత్రి చెప్పారు. త్వరలోనే ఇంకో 3000 పోస్టింగులకి డిఎస్సీ ఇవ్వబోతున్నారు. నిజంగా చెప్పాలంటే అభ్యర్థులంతా ఎవరైతే ఈ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా అందులో నిమగ్నం అయ్యారు. 16,000 మందికి వచ్చాయి, ఇంకో 3,000 మందిలో మేము ఉంటామేమో, మళ్ళీ ఇచ్చే 4,000 5,000 మందిలో మేము ఉంటామేమో అని వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ ఈ దగా డిఎస్సీ పేరుతో వైఎస్ఆర్సీపీ చేసిన ఒక కుటిల ప్రయత్నంలో, జంజీ పేరుతో చేసిన ఉద్యమం అనే పేరుతో చేసిన దాంట్లో అందరూ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు తీసుకొచ్చారు. నిన్న సాక్షాత్తు సభలో ముఖ్యమంత్రి చెప్పారు, ఒడిశా నుంచి రోజుకూలి ఇచ్చి తీసుకొచ్చారు. నేను కూడా చెప్పాను మీకు గుర్తుంటే, ఒడిశా బీహార్ నుంచి ఈ పనులకు వచ్చే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి రోజుకి ఇంతనిచ్చి ఆ ఉద్యమాల్లో కూర్చోబెట్టిన పరిస్థితి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు డిఎస్సీ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు, ఒకవేళ గొడ్డల పార్టీ అధినేత కనుక సభకు వచ్చి ఉంటే మొత్తం నా దగ్గరున్న ఆధారాలతో, ప్రభుత్వం దగ్గరున్న ఆధారాలతో సభ నుంచి పారిపోయేలా చేసేవాడిని వాళ్ళకి ఆన్సర్స్ చెప్పి అని. బట్ జగన్మోహన్ రెడ్డి రారు. వై? బికాస్ ఆయనకి పెద్ద కమిట్మెంట్ ఏముంది? ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడైతే అది ఒక పార్టీ అధినేత కూడా పెద్ద హోదానే కదా. ఎందుకు అది తాను తగ్గించుకుంటారు జగన్మోహన్ రెడ్డి? ఒక పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష హోదా లేదు అన్న ఒక టెక్నికల్ రీజన్ సాకుగా చూపించి, అంటే జగన్మోహన్ రెడ్డికి ఐడెంటిటీ ఏం లేదు, ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆయనకి ఐడెంటిటీయా, ఒక ఐడెంటిఫికేషనా? అది ఆయనే చెప్పుకుంటున్నాడు కదా, అందుకే సభకు రావట్లేదు. అదే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడైతే ఇదే ప్రశ్నలు ఆయన అడిగే వాటిని సభలో పెట్టచ్చు, ముఖ్యమంత్రిని ఇరుకుని పెట్టచ్చు, లేకపోతే మంత్రి లోకేష్ని ఇరుకుని పెట్టచ్చు. సంఖ్యాబలం ఎంత ఉందని కాదు, 164 మంది ఉన్నారా, 150 మంది ఉన్నారా, 170 మంది ఉన్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. సరైన ప్రశ్న అడిగితే ఒక్క సభ్యుడున్నా కూడా సభ కంగుతుంటుంది. మనకు అంత ఉండాలి కదా, ఫస్ట్ విషయ పరిజ్ఞానం ఉండాలి, అన్నిటికన్నా ముందు కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం కమిట్మెంట్ ఏంటి? ఇది చెప్పడం ద్వారా నేను మ్యాక్సిమం ఫాలో అయ్యా, లోకేష్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. సో సరే, అంత వివరణ ఇవ్వాలా అంటే వన్స్ ఫర్ ఆల్ ఇచ్చేసారు. ఇక దీని తర్వాత ఇవ్వక్కర్లేదు. దీని తర్వాత ఇంకా ఎలా జరిగింది అని చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీచర్లు వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఆత్మగౌరవ ర్యాలీలు చేసి, ఇదిగో బాబు మాకు ఇంత సర్టిఫికెట్లు ఉన్నాయి, మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇదిగో మాకు ఇది వచ్చింది, మాకు ఇలా ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. బహుశా ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండలేదు ఇది. అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. కష్టపడి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఇదిగో మాకు ఇందుకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అట్ ది సేమ్ టైం జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 వ్యవహారాల గురించి నిన్న ముఖ్యమంత్రి ఏమన్నారు? నా మొత్తం రాజకీయ చరిత్రలో ఇలాంటి స్కామ్ చూడలేదన్నారు. నేను ఎంత పెద్ద స్టేట్మెంట్ అది! అంటే అంత పెద్ద స్కామ్ జరిగింది, సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు. సో దాని మీద ఫర్దర్గా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు సిబిఐ వేయండి, సిఐడి కాదనేదో అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏపీపీఎస్సీ విషయంలో అదొకటి కీలక అంశం.
ఇక ఇందాక నేను అన్న కమిట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కమిటెడ్ టు కొన్ని విషయాలు. అది ఏం విషయాలు అంటే, ఒకటి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎనీవే ఎవరైనా చేయాలి. చంద్రబాబు నాయుడు ఉన్నా చేయాలి, లేకపోతే లోకేష్ ఉన్నా చేయాలి, జగన్ ఉన్నా చేయాలి, పవన్ కళ్యాణ్ ఉన్నా చేయాలి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అనేది చేయాల్సిందే. మేబీ ఒక పథకం అటు ఇటు ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప అది గ్రాంటెడ్, అది ఏ రాష్ట్రంలో అయినా తప్పదు, చేయాల్సిందే. ఇక అభివృద్ధి అనే దానికి మాత్రం ఇక్కడ స్కేలింగ్, కొలమానం ఉంటుంది. అంటే ఎలాంటి విజన్తో అభివృద్ధి చేస్తున్నారు అనేది. ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా అర్థమవుతోంది ఏంటి, విజన్ 2047 లక్ష్యం పెట్టుకున్నారు. వికసిత్ భారత్ లాగే వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకెడుతున్నారు. దాంట్లో భాగంగానే దేశంలో ఎక్కువ యువత ఉన్నారు, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ యువత ఉన్నారు. సో వాళ్ళ ఓరియంటేషన్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, పెట్టుబడులు, అయితే మహిళల కోసం ప్రత్యేక రంగాలు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పాలసీలు తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్. సో దానికి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరోవైపు పోలవరం ప్రామిస్ ఒకటి ఉంది, అమరావతి పనులు జరుగుతున్నాయి. సో ఇది కమిట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వాన్ని. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈక్వల్లీ కమిటెడ్. మీరు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి కమిటెడ్ కాదు అనుకుంటే పొరపాటు పడినట్టే. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఈక్వల్లీ కమిటెడ్ అంటే సేమ్ గవర్నమెంట్ లాగే ఆయనకు కూడా కమిట్మెంట్ ఉంది. ఏ విషయంలో యువత రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాల కోసం రెడీ అవుతుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ మైండ్స్లో అమ్మో ఏదో జరిగిపోయినట్టుంది, స్కామ్ ఏదో, మనం ఏదో నష్టపోయామేమో, మనకేదో జరిగిపోతుందేమో రాష్ట్రంలో మనకు తెలియకుండా అనే ఒక అయోమయ స్థితిలోకి నెట్టాలి ఎవరిని, చదువుకునే యువతని. అటు ఇటు చదువుండి ఏం చేయాలో అర్థం కాని ఒక యువతని కానీ గవర్నమెంట్ ఏదో దారిలో పెడదామని చూసినా వాళ్ళని ఈయన క్యాప్చర్ చేసి ఈయన చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలు, లేకపోతే పార్టీ కార్యక్రమాలు, ఇంకో దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళని రప్పా బ్యాచ్ కింద తయారు చేయాలి. కమిట్మెంటే అది కూడా, సీరియస్ కమిట్మెంట్ అయింది అందులో. అలాగే ఆయన అడుగుజాడల్లో ఎవరైతే నడిచారో, ఎవరైతే స్కాములు చేసి జైళ్ళకి వెళ్ళొచ్చారో వాళ్ళందరూ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి జైలుకి వెళ్ళి నేనున్నాను మీకు భరోసాగా అని చెప్పే కమిట్మెంట్, అది చాలా పెద్ద కమిట్మెంట్. అలాగే ఇంకా ఈ గంజాయిలు ఇవన్నీ అవి ఉన్నాయి, గంజాయి బ్యాచ్లు సపోర్ట్లు అవన్నీ. నిన్న కూడా ఏదో వీడియో చూస్తూ జోగి రమేష్ ఇంట్లో ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్ నడుస్తుంది, అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ గొడవ అనుకోండి, దానికి రాజకీయ లింక్ పెట్టాలనుకోవట్లేదు. కానీ అలాంటి ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కూడా ఈ రాజకీయాల్లోకి వస్తే అది ప్రమాదం, అదొక ఆస్పెక్ట్ అంతే. ఆయన అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే మొన్న ఏదో సభలో ముఖ్యమంత్రిని దారుణంగా బూతులు తిడుతున్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్ష నేతని, పవన్ కళ్యాణ్ని, ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిద్విలాసంగా అసలు నవ్వుతూ ఆయన వచ్చాక భుజం తట్టాడు, బాగా మాట్లాడేవారు. అది ఆయన కమిట్మెంట్. సో అలాగే కంపెనీలు, పరిశ్రమలు రాకుండా లెటర్లు రాయడాలు, వచ్చిన వాళ్ళని జైల్లో పెడతానని బెదిరించడాలు, వచ్చిన ఉద్యోగాలు తీసేస్తానని చెప్పడాలు. అంటే ఒకళ్ళేమో రాష్ట్రం కోసం కమిట్ అయ్యి నాయకత్వం, రాజకీయం, ఇంకొకళ్ళు అసలు రాజకీయం అనే పదానికే అర్థం మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం అంటే అది ఒక బ్యాడ్ వర్డ్ ఏం కాదు, కానీ దాన్ని అలా చేసి ఒక సాడిస్టిక్ పాలిటిక్స్, అంటే రాజకీయాల్లో ఒక పైశాచిక ఆనందం పొందే రాజకీయాలు చేయడం అనేది ఎవరి కోసం? దీనివల్ల నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందుతున్నారా, లేదు పొందకపోయినా ఇవన్నీ చేస్తున్నారా? యువతను పక్కదారి పట్టించడం వల్ల ఆయనకు ఒరిగేదేంటి? ఈ డిఎస్సి మీద ఇంకా ఈ యాగి ఆపుతారా, ఆపరా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? గ్రూప్ 1 అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి కదా, సిటీ మీదకి వచ్చింది కదా, దాని మీద ఏం చేయబోతోంది? ఇవన్నీ మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత.